గతేడాది పర్ఫార్మెన్స్ చూసి లక్నో సూపర్ జెయింట్స్ మొన్న ఆక్షన్లో నికోలస్ పూరన్ కోసం 21 కోట్ల రూపాయలు పెట్టినప్పుడు అందరూ వింతగా చూసుంటారు. కానీ ఈ సీజన్లో అతని ఆట చూస్తుంటే గోయంకా నిర్ణయం సరైందే అనిపించక తప్పదు. అంతలా పూనకాలు ఎత్తిపోయి మరీ ఆడుతున్నాడు నికోలస్ పూరన్. నిన్న మ్యాచ్లో సహచర ఆటగాడు మిచ్ మార్ష్తో కలిసి పూరన్ కోల్కతా బౌలింగ్ను ఊత కొట్టుడు కొట్టాడు. 36 బాల్స్లోని 7 ఫోర్లు 8 సిక్సర్లతో పూరన్ సృష్టించిన 87 పరుగుల విధ్వంసానికి ఎల్ఎస్జీ స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. మిచ్ మార్ష్ కూడా 81 పరుగులు చేయడంతో ఎల్ఎస్జీ కోల్కతాకు 239 పరుగుల భారీ టార్గెట్ ఇవ్వగలిగింది. ఈ సీజన్లో 5 మ్యాచ్ల్లో పూరన్ ఇప్పటివరకు 288 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ ఏకంగా 225. ఈ 5 మ్యాచ్ల్లో 3 హాఫ్ సెంచరీలున్నాయి. 24 సిక్సర్లు బాదాడు పూరన్. ఆరెంజ్ క్యాప్ నా జన్మ హక్కు అన్నట్లు తన దగ్గరే ఉంచుకుంటున్నాడు. సెకండ్ ప్లేస్లో తన సహచర ఆటగాడైన మిచ్ మార్షే తనకు కాంపిటీషన్గా ఉన్నాడు తప్ప మరో ప్లేయర్ వీళ్ళ దరిదాపుల్లో కూడా లేరు. పూరన్ స్టైల్ ఏంటంటే తను ప్రతి మ్యాచ్లో ఒకరిద్దరు బౌలర్లను కంప్లీట్గా టార్గెట్ చేసి కొడతాడు. ఎంతలా అంటే వాళ్ళ నుంచి ఇక ఎన్ని పరుగులు వీలైతే అన్ని పరుగులు లాగి పారేస్తాడు. నిన్న మ్యాచ్లో రసెల్, హర్షిత్ రాణాలను అలాగే టార్గెట్ చేశాడు పూరన్. హర్షిత్ బౌలింగ్లో వరుసగా 2 సిక్సులు బాది 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన పూరన్ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రసెల్ వేసిన ఓవర్లో 4 ఫోర్లు 2 సిక్సులతో స్టేడియాన్ని హోరెత్తించాడు. డోంట్ స్టాప్ హిట్టింగ్, పూనకాలు లోడింగ్ అన్నట్టు పూరన్ చేస్తున్న ఈ మాస్ బ్యాటింగ్తో ఎల్ఎస్జీ సీజన్లో 3వ విజయాన్ని నమోదు చేయడంతో పాటు టాప్ స్కోరర్గాను లీగ్లో దూసుకు వెళ్తున్నాడు పూరన్.